పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి కలకలం రేపుతోంది. గంగంపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అధునాతన థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు అధికారులు. గ్రామాల వైపు పులి వెళ్లకుండా అటవీ శాఖ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. రైట్, ఇక మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి అటవీ శాఖ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దు అంటూ గ్రామస్తులకు కూడా పలు సూచనలు చేశారు అటవీ శాఖ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. ఏదైతే పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పులి ఒక కలకలం, ఇది 3-4 కిలోమీటర్లు ఎక్కడైతే సంచరించిందో తిరిగి వెనుదిరిగి అక్కడికి వెళ్ళింది. గంగంపాలెం గ్రామ పరిసర ప్రాంతంలోనే ప్రస్తుతం పెద్దపులి సంచరిస్తుంది. ఇక్కడ కొండ ప్రాంతంలో అది అణిగి ఉన్నట్టుగా డ్రోన్ ద్వారా డ్రోన్ ద్వారా అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటి ఈ పులి సంచరిస్తున్న తీరును, అలాగే ప్రత్యేక బృందాలతో అనుమాన బృందాలతోటి దాన్ని నిరంతర నిఘా ఉంచి దాన్ని పట్టుకునే ప్రయత్నాలు ఇక్కడ సాగిస్తున్నారు. సుమారు 200 మంది ఈ పెద్దపులి ఆపరేషన్ లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది చేతనగరం మండలం చినకొండపూడి ప్రాంతం వరకు వచ్చి బహిరంగ ప్రదేశంలోకి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఆవు మీదుగా ఇక్కడ మళ్ళీ తిరిగి గంగంపాలెం సమీపంలోనే అటవీ ప్రాంత పొందం మీద పెద్దపులి దాగి ఉందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తారు. ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాలకు అది వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా వారు చెప్తున్నారు. గత 7 రోజుల నుంచి కూడా కొత్తగా పశువుల మీద ఎక్కడా కూడా దాడులు చేయలేదు. ప్రస్తుతం అయితే అది ఈ గంగంపాలెంలోనే నెక్కి ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎవరో కూడా ఒంటరిగా ప్రజలు ఎవరో కూడా ఇటు కొండ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని, ఇటు కూడా పశువుల పాకల దగ్గరికి వచ్చినప్పుడు కట్టి ఉంచకుండా ఉండాలని చెప్పేసి కూడా తామే ఇస్తున్నారు. అనవసరంగా కొండ ప్రాంతాలకు వెళ్ళరాదని కూడా ప్రస్తుతం ప్రజల భద్రత 24 గంటలు కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అధికారులు ప్రజల్ని అప్రమత్తంగా ఉండడం, వదంతులు కూడా నమ్మవద్దని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి రంపచోడవరం అటవీ శాఖ డివిజన్ నేతృత్వంలో అధికారులు అటవీ శాఖ నిరంతరం నిఘా పెట్టి దాన్ని పట్టుకునేందుకు ఒక ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.